అందరికీ నమస్కారం. తెలుగు 7 మేము ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఈరోజు రివ్యూ ఎలా ఉంది అని. వెళ్ళిపోదామా రివ్యూలోకి? యా అసలు ఈరోజు ఏం జరిగింది ఒకసారి క్లియర్గా చెప్పు. ఏం చెప్పాలంటే నిన్న దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ నిన్న నబీల్ అయితే సంచాలక్ అయ్యాడు కదా, అక్కడితో ఎండ్ అయింది. ఆ సంచాలక్గా నబీల్ ఎలా ఆడాడు అనేది ఫస్ట్ చూపించారు. నబీల్ 100% అభయ్ టీంకే సపోర్ట్ చేయడం అనేది నాకు అనిపించింది. ఎక్కువ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, అంటే రూల్స్ చెప్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. అభయ్ నవీన్ కొంచెం ఎందుకో ఫీల్ అవుతున్నా, ప్రతిదానికి డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ ఓడిపోయాడు కదా, అందుకని చెప్పి. తర్వాత రెండోసారి కూడా అందరూ కొట్టుకుంటున్నారు, వెళ్ళి తీసుకున్నారు. మన బిగ్ బాస్ అయితే మాత్రం ఓకే, గేమ్ పాస్, గుడ్లు లెక్క చెప్పండి అంటే వాళ్ళకు ఒక 34 ఉన్నాయి, వీళ్ళకి 66 ఉన్నాయి. రెండోసారి కూడా వీళ్ళే గెలిచారు. ఇక్కడతో బిగ్ బాస్కి అర్థమైపోయింది వీళ్ళు ఎలాగే అగ్రెసివే, వాళ్ళు ఎలాగే ఏం పేయగలేరు, వీళ్ళకి ఒక గేమ్ పెడదామని చెప్పి ఒక గేమ్ పెట్టాడు మచ్చా. ఓకే, ఆ గేమ్ ఏంటో తెలుసా నీకు? బొక్కలో బాల్ అని చెప్పి ఒక 2 పెట్టాడు మచ్చా. మొత్తం చుట్టూరు బొక్కలు పెట్టాడు. దాంట్లో -10 +10 -20 +20 50 40 అలాగా. వీళ్ళు ఏం చేయాలంటే 2 కాళ్ళు ఎలా పెట్టి బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట. అంటే బాల్స్ లోపలే ఉంటాయి, వీడి టిక్ అన్నప్పుడు బాల్ వెనక్కి వస్తుంది. అలాగా బాల్స్ వెళ్ళి ఏ స్కోర్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో అన్ని బాల్స్ లభిస్తాయి ఆ గ్రూప్కి. ఇక్కడేమో నైనిక ఆడింది, అక్కడేమో అభయ్ నవీన్ ఆడాడు. మంచిగా అభయ్ నవీన్ 90 పాయింట్లు గెలుచుకున్నాడు, మన నైనిక 60 పాయింట్లు గెలుచుకున్నారు. వెంటనే బిగ్ బాస్ ఏం చేశాడంటే బజర్ ఉంటుంది కదా, బిగ్ బాస్కి తెలుసు ఎప్పుడు నొక్కాలో ఎప్పుడు తొక్కాలో అన్ని లోతులు పల్లాలు తెలుసుకున్నాడు బిగ్ బాస్. మళ్ళీ అభయ్ నవీన్ వాళ్ళు గెలరని చెప్పి టక్మని బజర్ అయితే వచ్చేసింది. 90 గుడ్లు అయితే మాత్రం బిగ్ బాస్ ఇచ్చాడు అనమాట వాళ్ళకి. వీళ్ళ దగ్గర ఇందాక 66 ఉన్నాయి, ఇక్కడేమో 90 గుడ్లు + 34 134 అయిపోయాయి. ఇది మనం ఆట అంటే ఇలా ఉండాలి, మనం ఇలా ఆడాలి అని చెప్పి ఇంకా తెలివితేటలు ఏం లేవు. వీళ్ళు కొట్టుకుని రక్కుని ఆనిలాగి ఇన్ని సంపాదిస్తుంటే వాడు జస్ట్ కాళ్ళు పెట్టి టిక్ 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 అని చెప్పి 90 గుడ్లు సంపాదించేశాడు. నిజంగా బిగ్ బాస్కి హ్యాట్సాప్ చెప్పాలి, వాళ్ళకి ఎలాగైనా ఇవ్వాలి అన్నట్టు. అదనమాట. విష్ణుప్రియ సారీ ఎంత చెప్పింది అసలు? విష్ణుప్రియ సారీ నబీల్ గడికి చెప్పింది. ఎందుకంటే నేను నబీలు మన విష్ణుప్రియ డ్రెస్ లోపల చేయబెట్టి ఏదేదో చేసాడు అన్నట్టు ఒక చిన్న అమ్మాయి అంది, నువ్వు పట్టుకుంటున్నావు ఏది బాడీ పార్ట్స్ అన్నట్టు అంది. అన్ని మాటలు వదిలేసింది. నేను ఏం చేయలేదు, డోంట్ డూ దట్ వర్డ్స్ అని నబీలు కొంచెం ఇది చేశాడు. ఈరోజు అయితే మాత్రం నిన్న ఏం జరిగిందని నైట్ కల్లో కనిపించిందంట. నాకైతే నువ్వేమి ఏం చేయలేదు, సారీ నబీల్, నేను చాలా మాట్లాడినాను, వీ వాంట్ సారీ అన్నట్టు నేను నీకు సారీ చెప్పేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఏదన్నా ఒక మంచి సాంగ్ చెప్పు, రూమ్లో చిల్లా వాళ్ళు వెళ్ళిపోయారు. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగబడగా చేస్తాన్. ఐటమ్ సాంగ్ కాదు మచ్చా, ఇదే మన దసరా సినిమాలో ఉంటుంది కదా, మన రాయల్ సేపులు. కానీ ఏం లేదు మచ్చా, ఈ సాంగ్ ఏంటంటే ఎంతైనా కొట్టుకోండి, ఎలా అయినా కొట్టుకోండి, గెలవండి అనే టైపే ఉంటుంది ఈ సాంగ్. ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, నీకు ఎవరో తెలుసు. ఓవర్ యాక్షన్ చేస్తుంది ఎవరంటే మన పృథ్వీని మణికంఠ ఇష్యూలో మణికంఠను బాబోయ్ ఒక ఆట ఆడుకుంటున్నాడు పృథ్వీ. ఒక్క అడుగు అక్కడే ఉండడుగు అంటున్నాడు. అంటే ఒక సైకోలాగా ఒక ఏదో వాడికి ఏదో కొన్ని కోట్లు ఇచ్చి ఒకరిని చంపేయాలి అని ఇస్తే గనక అంత బిల్డపిస్తున్నాడు. నాకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన నబీల్ నిఖిల్ గొడవ ఏంటి అసలు? నబీల్ నిఖిలా? నబీల్ నిఖిల్ అంటే ఏం లేదు మచ్చా, నబీల్ ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, నిఖిల్ వాళ్ళు ఏమన్నా చెప్తుంటే కొంచెం తడబడుతున్నాడు. బాబు నువ్వు చెప్పింది ఏంటి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ముట్టుకోవద్దన్నో ముట్టుకోలేదు. ఇప్పుడు డిఫైన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవడైనా వచ్చాడనుకో బుట్టమే చెయ్యటలేదు అన్నారు, బుట్టమే చెయ్యి అయిపోతే ఎట్లా డిఫైన్ చేస్తారు చెప్పు? కరెక్టే కదా అది కూడా. ఇప్పుడు బుట్ట ఇలా ఉంది మచ్చా, నేనున్నాను, గుడ్లు ఇలా ఉన్నాయి, ఒకడు వచ్చి గుడ్లు దోపటానికి వచ్చాడు, తీసుకో పక్కకు పో అంటామా? వాడిని ఎలా డిఫెండ్ చేస్తాం? పట్టుకోవడం, ఇసి తోపడం, ఏదో ఒకటి చెయ్యాలి. అది చేస్తుంటే గొడవలాగా క్రియేట్ అవుతుంది, అందుకే గొడవ అది.
మరి అభయకి సోనియాకి గొడవ ఏంటి? అమ్మో ఇది చాలా టఫ్ అన్నమాట. అబ్బాయి సోనియా నిఖిల్ చాలా ఫ్రెండ్స్, కానీ సోనియా నిఖిల్ని కొంచెం ఏదో తప్పుదావా పట్టిస్తుంది అన్నట్టు. కొంచెం అది ఏంట్రా, అది మరి అలా చెప్తుంది ఏంట్రా అంటే ఏమంటున్నారంటే పృథ్వీని నిఖిల్ని ఏదో ఇదేదో బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ వీళ్ళిద్దరు కొడుకులు ఇసిరితే పంపించినట్టు పంపిస్తుంది, అది తప్పది, వీళ్ళని నిజంగా దారుణంగా అగ్రెసివ్ రావడానికి కారణం సోనియా అన్నట్టు అభయ్ నవీన్కి కొంచెం బాగా కోపం వచ్చింది. మరి యష్మికి సోనియాకి ఏంటి అసలు? ఈ యష్మికి సోనియాకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి గొడవే, కానీ దానికి ఏంటంటే మొన్న మా క్లాన్లో ఉన్నప్పుడు ఏ సలహాలు ఇవ్వలేదు, నేనేమన్నా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఈ క్లాన్లో మాత్రం చీఫ్ నిఖిల్ పక్కన, అసలు చీఫ్ అంటే సోనియా అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ప్రతిదానికి ఎవరుస్తుంది, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ ఉంది, నువ్వెంతంటే నేనంత, నేనంతంటే నువ్వంత అన్నట్టు ఫుల్ అగ్రెసివ్ ఉంది. మన యష్మికి అంత నచ్చలే, అంటే ఎవరికైనా ఒకేలా ఉండాలి కదా అన్నట్టు. మచ్చా రెడ్ ఎగ్ ఏదో వచ్చిందంట, అదేంటి నాకు డిఫరెంట్గా అనిపించింది. రెడ్ ఎగ్ ఉండదు కదా నార్మల్గా అయితే. అంటే రెడ్ ఎగ్ అంటే ఏం లేదు మచ్చా, ఇంతకుముందు బ్లాక్ ఎగ్ లాంటిది ఇచ్చాడు మన బిగ్ బాస్. అప్పుడు బ్లాక్ ఎగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మీ దగ్గర ఉన్న గుడ్లు స్వాప్ అవుతాయి, అంటే పక్క టీం వాళ్ళకి స్వాప్ అవుతాయి అని ఇచ్చాడు. ఇప్పుడు రెడ్ ఎగ్ కూడా నేనేమనుకుంటున్నానంటే రెడ్ ఎగ్ అయితే ఒకళ్ళు ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు సేవ్ చేయటానికి దేనికో ఉపయోగపడుద్ది. ఈరోజు గేమ్ అంతా చూసిన తర్వాత 99% ఆ రెడ్ ఎగ్ కూడా స్వాప్ చేసుకుంటాకు ఉంటుంది. అంటే ఆపోజిట్ టీమ్కి మొత్తం 230 గుడ్లు ఎన్నో వచ్చాయన్నమాట, అవి ఇచ్చేసి వీళ్ళకి 0 వచ్చేలాగా చూస్తాడు బిగ్ బాస్ అని. కన్నింగ్ గేమ్, బిగ్ బాస్ ఎప్పుడైనా గొడవలు పెట్టడాకే చూస్తాడు. ఆయనకి కావాల్సింది ఫుటేజు, మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ముద్దులు ఆడుకున్నానంటే ఆ ముద్దులంటే ఆ గుడ్డు వచ్చింది కదా, ఆ గుడ్డుని దాయటానికి నిఖిల్ చాలా ట్రై చేశాడమ్మా. ఆ ట్రై చేసేటప్పుడు మన సోనియా ఉంది కదా, సోనియా మన నైనిక ఉందా, నైనిక అక్కడ అలా కూర్చుంది, అటు ఇటు చూసి ఇలా వెళ్ళి అని పెట్టింది. దానికి షాక్ అయిపోయింది, సిగ్గొచ్చేసింది. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెట్టినప్పుడు అది నాకు తెలిసి మైండ్లో వచ్చిందేమో, సోనియా కూడా ఆయన హస్బెండ్కి పెట్టింది ఏమన్నా గుర్తొచ్చిందేమో తెలియదు, కానీ చాలా రసవత్తరంగా రొమాన్స్గా చాలా బాగుంది అనమాట ఆ సీన్స్ అయితే. మచ్చా మణికంఠ ఎందుకు అమ్మాయిలా మాట్లాడుతున్నామని ఏడిపించడం, అమ్మాయిని బిహేవ్ చేస్తామని చెప్తున్నారంట? అది పృథ్వీ అమ్మ, పృథ్వీని మణికంఠ ఒక గుడ్లు లాక్కుంటా ఉన్నారు, వీడినేమో ఇలా ఇసురు దొబ్బాడు. ఏంది ఇసురుతున్నావేంది అని వీడు ఇసరాకపోతే ఏం చేయాలరా, నువ్వు నా మీదకి ఏదో ఉంటాయి. అప్పుడు వీడు ఏదో ఒక మాట అన్నాడు, ఏంద్ర నువ్వు అమ్మాయిలాగా ఎడుతావు అడిపో అంటే, యో మైండ్ యువర్ లాంగ్వేజ్, అమ్మాయిలాగా ఏడటం ఏంటి, నువ్వు తోచినప్పుడు నాకు ఇది అవుద్ది అని చాలా సీరియస్ అయింది మచ్చ. నాకేమనిపించిందంటే రెచ్చగొట్టేస్తా నన్ను అని పృథ్వీ, నన్ను రెచ్చగొట్టకో అని చెప్పి మన మణికంఠ, తెల్లారులు కొట్టుకుంటామేనా అని ఆడియన్స్, కుళాయి దగ్గర కొట్టుకుంటారు చూసా లేడీస్. క్వశ్చన్ అడుగుతాను, వేరే క్వశ్చన్ అది గురించి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్ది. కానీ పృథ్వీ గురించి చెప్పు, ఏంటి పృథ్వీ మైండ్ సెట్ ఏంటి అసలు? పృథ్వీ గేమ్లో చూస్తుంటే చాలా సైకోలాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆయనకి సైకోలా అనిపించినా నాకు అగ్రెసివ్ అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కానీ మరీ అంత ఉండకూడదు. నాగార్జున సార్ కంపల్సరీ వాత పెడతారు. ఇప్పుడు మనుషులు ఆడుకుంటున్నారు అక్కడ, నువ్వు అగ్రెసివ్ ఎలా ఇవ్వాలంటే వస్తున్నాడా ఆగు అనాలి. వీడు ఏం చేస్తున్నాడు సార్, తోస్తున్నాడు, ఇలా తోతాడు పోతున్నారు జనాలు. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అది కేర్లెస్గా వెళ్ళిపోద్ది, అగ్రెసివ్కి రాదు. అది కేర్లెస్, వీడు మనిషిని లెక్క చేయట్లేడు, మృగంలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఆ కేటగిరీలో వాడు ఏంటంటే గెలవడానికి చూస్తున్నాడు. గెలవడమే కాదు, బుర్రతో గెలవాలి, మనం ఉండి చేయించుకోవాలి. అది సోనియా చేస్తుంది, అక్కడ అభయ్ చేస్తున్నాడు. మీరేంటి గొర్రెల్లాగా వెళ్ళి కొట్టుకుంటారంటే వెళ్ళి కొట్టుకుని వచ్చేస్తున్నారు అంతే. ప్రభాస్ సినిమాలో ఇది ఏ సినిమా మచ్చా, రీసెంట్గా ప్రభాస్ గారిది వచ్చింది కదా, కలికి కాదురా, దానికి ముందు సలార్లో ప్రభాస్ ఎలాగైతే కత్తులు పెట్టుకుని ఎట్లయితే ఫైటింగ్లు ఉంటాయో అట్ట ఇక్కడ అన్ని అటాక్లే, కొడితే వెళ్ళిపోతున్నాడు అక్కడికి. సరే పృథ్వీ గొడవ వచ్చింది కాబట్టి దానికి ఏడుగా క్వశ్చన్ అడుగుతాను, పృథ్వీ యష్మి ఏంటి గొడవ?
ఇద్దరు ఎక్కడ ఆగట్లేదు. పృథ్వీ యష్మి గొడవ అంటే ఏం లేదు మచ్చ, సేమ్ ఇవే ఫైట్ కోసం ఆ గుడ్డులో గేమ్ ఒకటి పెట్టాడు కదా బిగ్ బాస్. ఆ గుడ్లు తీసుకుంటున్నప్పుడు ఇది వచ్చి ఇక్కడ గుడ్లు తీసుకో, పృథ్వీకి యష్మికి చాలా కామెడీగా జరుగుతుంటే ఈ కిరాక్ సీత వీళ్ళందరూ దాన్ని తప్పుదవ పట్టేస్తున్నారు. చాలా కామెడీగా వస్తావా రా 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 అంటే నువ్వు రా నేను చూసుకుందాం అనే టైప్లో ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. పక్కన ఉన్న వాళ్ళు ఏయ్ నువ్వు మామూలు అలాంటివేంటి ఏయ్ నేను మేము, అది చాలా తప్పు. అసలు నలుగురు ఉన్నారు కదా, విష్ణుప్రియ, ప్రేరణ, సోనియా, రష్మి, అసలు ఎవ్వరికి పడట్లేదు మచ్చా. ఎందుకు ఇంత ఇలా కొట్టేసుకుంటున్నారు? అమ్మో వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు ఓపిక చచ్చిపోతుంది మచ్చ. అబ్బా, ఒక ఊర్లో కుళాయి దగ్గర కొట్టుకుంటారు ఆడవాళ్ళు, వచ్చినప్పుడే వాళ్ళు మళ్ళా పులిహార పొట్లాలు దొరకకపోతే కొన్ని రోజులు కొన్ని నెలలు ఫుడ్ లేకపోతే కొట్టుకుంటారు చూసావు. అంటే మనిషి అనేదే లెక్క లేకుండా ఆ మనిషిని చంపుకుని పీక్కు తింటారు కదా, అలా కొట్టుకుంటున్నారు. విష్ణుప్రియ అయితే తిడుతుంది డైరెక్ట్గా, ఏమంటుంది మొండా నువ్వు పోవే నీ గురించి నాకు తెలిసి అంటుంది, నీ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు అని చెప్పి ప్రేరణ అంటుంది. ఈ ఇది అదే పతివ్రత మాటలు మాట్లాడుకు అంటే నేను చెప్తున్నా, ఒక పదం ఒకటే వాడలేదు, మిగతా అన్నీ వాడారు. సైకో వచ్చింది, సైకో వచ్చి కొడుతుంది, పిచ్చిదాయి వచ్చి కొడుతుంది అంటే వీళ్ళు గేము కొట్టుకుంటేనే మీరు ఆడినట్ట కాదు, కొట్టుకుంటేనే ఆడినట్టు అంటే డైరెక్ట్గా బిగ్ బాస్ ఏం చేస్తారంటే మంచి మంచి కళ్ళ ఉన్న వాళ్ళని 10 మంది తెచ్చి గేమ్ ఆడేవాడు, మిమ్మల్ని అసలు తీసుకొచ్చేవాడు కాదు. నాకైతే వీళ్ళని చూశాక వీళ్ళకన్నా ఇంకా చాలామంది ఉన్నారు బయట, వాళ్ళని తీసుకొస్తే బెటరు. మరీ పులిహార పొట్లాల గురించి కొట్టుకున్నారండి మచ్చ. డ్రెస్సులు చింపేస్తున్నారు, లోపల చేయి పెట్టుకుని లాగేస్తున్నారు, నోట్లో మాటలు వదిలేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఇది షో అనుకుంటున్నారా? ఈ ఇంట్లో ఏమన్నా ఒక 4 గోడల మధ్య జరిగే ఇది అనుకుంటున్నారా? అది కరెక్టే కాదు. ప్రేక్షకులు మీరు అన్నీ చూస్తున్నారు కాబట్టి చూసి ఆచి తూచి అడిగేయండి, ఓటేయండి, అలాగే సపోర్ట్ చేయండి, మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా అయిపోయింది. ఇంకోటి ఉందిరా, ఏంది పృథ్వీని మణికంఠ లాస్ట్ కూడా క్లైమాక్స్ చూడలే, రెచ్చగొట్టేస్తున్నాడు అన్నట్టు కళ్ళు ఇలా ఎర్ర చేస్తున్నాడు. అక్కడేమో మణికంఠ పడిపోతుంది, వాడు కూడా ఇలా ఎర్ర చేస్తున్నాడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. అసలు గొడవేమో ఒక దాని గురించి, అక్కడ తప్ప పక్కన వాళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇది గొడవ మచ్చా, ఇక్కడ 2 ఉన్నారు, వీళ్ళిద్దరు గొడవని స్టార్ట్ చేశారు, వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఆపేశారు. ఈ పక్కన ఉంటారు కదా వీళ్ళు తగ్గొట్టేసుకుంటున్నారు. అమ్మో బిగ్ బాస్ ఇది ఈ వారం నాగార్జున సారు వాసివాడి తస్సద్దియ్య అన్నట్టు ప్రతి ఒక్కడి తాట తీసేయాలి. అలాగే ఇంకొకటి అభయ్ నవీన్ ఉన్నాడు కదా, బిగ్ బాస్ని తెగ తిడుతున్నాడు. వాడు ఏమైనా సైకో, బుర్ర లేదా వాడికి? తినడానికి పెడుతున్నాడా, తినడం ఎగ్గొట్టడానికి పెడుతున్నాడా టాస్కులు, ఏమనుకుంటున్నాడు వాడు అనే టైప్లో మాట్లాడుతున్నాడు. అభయ్ నవీన్ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. అభయ్ నవీన్ ఫ్యాన్స్ కూడా కొంచెం అదే సపోర్ట్ కొంచెం తగ్గిస్తే వాడికే అర్థమైపోద్ది, అంతే కదా మచ్చా, ఎప్పుడైనా అంతే కదా. ఇలా ఈ గేమ్ అయితే ఎండ్ అయింది. కానీ ఒకటి చెప్తున్నా, రేపు ఏం జరగచ్చో మనకి, నాకైతే ఒకటి అనిపించింది, ఎర్రగుడ్డు ఉంది కదా, ఆ ఎర్రగుడ్డు వల్ల కష్టాలే వస్తాయి అని 100% అనిపిస్తుంది. కాదు మచ్చా, యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే ఈ రెడ్ గుడ్డు వాళ్ళకి దొరుకుద్ది, ఇక్కడే పడుకుంటా అన్నారు కదా. యాక్చువల్ నీకు తెలియదు 24/7లో ఇక్కడే పడుకుంటా అన్నారు, కోడి దగ్గరే పడుకుని లేచారు కదా, అప్పుడే రెడ్ గుడ్డు వేసాడు. వీళ్ళకి దొరుకుద్దేమో అనేటట్టు బిగ్ బాస్ తెలివితేటలు ఉపయోగించాడు. కానీ తినడానికి ఎక్కువ దగ్గర ఉన్నారు కానీ ఇవన్నీ చూసుకోలే. మన నిఖిల్ సిగరెట్ తాగుతాడు కాబట్టి అక్కడ కనిపించింది. అది ఇప్పుడు వీళ్ళంతా 230 గుడ్లు వచ్చాయి, వాళ్ళ దగ్గర గట్టిగా కొడితే ఒక 25 ఉన్నాయి. బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఈ రెడ్ గుడ్డు డేంజర్గా చూపించి స్వాప్ అయ్యేలా చేసి వీళ్ళ దాంట్లో నామినేషన్ వచ్చేలా ట్రై చేస్తాడు. బిగ్ బాస్ ఎప్పుడైనా గొడవలు పెట్టడాకే చూస్తాడు. మీకు అర్థమైతే మంచిది, నాకు అర్థమైంది. ఇది ఈరోజు రివ్యూ. రేపటి రివ్యూ గురించి వేచి ఉండండి. సైనింగ్ ఆఫ్, ఆదిత్య రెడ్డి. బాయ్ బాయ్.